రెండు శక్తులు స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి నడిపించిన దాక మంచిది. పెంతెకొస్తు దినానికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి పెంతెకొస్తు యొక్క అనుభవంలోనికి కూడా మనము నడిపింపబడాలి అని దేవుడు కోరుకోవచ్చు. నా యుద్ధకు మీరు రండి అంటున్నాడు, నేను మీ యుద్ధకు వస్తా అంటున్నాడు. అంటే when we come to God with a repentant heart, మంచి మనసాక్షితో పశ్చాత్తాప హృదయంతో మనం ఆయన చేరుకుంటే కనుక ఆయన మన యుద్ధకు ఆయన వస్తా అంటున్నాడు. అనగా మన ఆత్మతో మనని ఆయన బలపరుస్తాడు, నింపుతాడు, శక్తితోనే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ శక్తిని మనం పొందుకోవాలి, అనుభవించాలి. ఇప్పుడు పాట పాడుకున్నాం, అంత్యకాల అభిషేకం మనకు కావాలి, చక్కగా పాడినాం అందరం. నా ప్రశ్న ఏంటంటే పాట పాడడంలో పాటలో మంచిగా ఉంది, పాట మంచి ఊపునిస్తుంది. ఇంకా మ్యూజిక్ కొట్టే కొంతమంది అంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ ఊపు వస్తుంది, బాగానే ఉంది. నేను అడుగుతున్నాను ఏంటంటే అంత్యకాల అభిషేకం మనకు కావాలి అంటే దేవునితో నువ్వు ఎంత సహవాసంలో ఉంచుతావు, ఎంతసేపు దేవునితో గడపగలుగుతున్నావు, ఎంత సత్యవాక్యాన్ని నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటున్నావు. The more time you spend with the word of God, the more you can experience the Holy Spirit. ఎక్కువ వాక్యము కలిగి మనం ఉండగలిగితే, వాక్యాన్ని ప్రేమించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు. ఈరోజు మనలో కొద్దిగా కూడా వాక్యం లేకుండా, వాక్యానికి మన వ్యక్తిగత జీవితాల్లో కొద్దిగా సమయం కూడా ఇవ్వక దేవుని యొక్కకు వచ్చి మోకరించి ఏదో బాధలతోని భారాలతోని ఏడ్ చేసుకొని ప్రభు నీ ఆత్మతో నన్ను బలపరచాలనిపోతే ప్రభు ఏం చేయలేడు. మనము వ్యక్తిగతంగా దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే వ్యక్తిగత వాక్య సావాసంలో ఉండాలి. 10 నిమిషాలు చదువుతున్నా నువ్వు గంట సేపటికి పొడిగించుకోవాలి, గంట సేపు ధ్యానిస్తున్నా నువ్వు ఇంకొక గంట ఎక్కువ పొడిగించుకోవాలి. అట్టి రీతిగా సమయం దొరుకుతున్నప్పుడల్లా వాక్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు కదా, నేను చెప్పిన సంగతులే అవి ఆయన మళ్ళా మీకు జ్ఞాపకంకి తీసుకొని వస్తాడు. ఎట్లా నీకు జ్ఞాపకంకి తీసుకొని వస్తాడు అంటే నువ్వు వాక్యంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు. అందుకని ప్రభు అంటారు కదా, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉంటే అప్పుడు మీరు ఫలిస్తారు. ఇప్పుడు ఇది లేకుండా దేవుడు ఆత్మ మనకు ఉండదు. వాక్య సావాసంలో లేకుండా దేవునితో సావాసము మనం చేయలేము. అందుకనే యోహాను సువార్తలో అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, దేవుడే వాక్యం అయినాడు. వీఆర్ unable to recognize God, but we want the Holy Spirit of God. సో మనకి ఇవ్వబడిన ఈ సమయము, ఈ జీవితంలో వాక్యం చదవడానికి మనము కృషి చేయాలి. నన్ను కూడా ఎన్నోసార్లు మా తల్లి గారు కానీ మా పెద్దవారు అందరూ చెప్పేటోళ్ళు, చదువురా బైబిల్ చదువురా అని. నేను చదువుకోండి కాదు, కానీ ఒకటి గమనించేటోటి ఏంటంటే వాళ్ళు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు సమయం దొరికినా కూడా వాళ్ళు వాక్యంతో సావాసంలో ఉండేటోళ్ళు, వాక్య సావాసంలో ఉండేటోళ్ళు. ఈ లోకం గురించి, లోకంలో ఉంటున్న చిత్తాల గురించి అవన్నీ ఏం పెట్టుకునేటోళ్ళు కాదు. నిమ్మలంగా నెమ్మదిగా సంతోషంగా దేవుడా ఈ దినాన్ని నాకు ఇచ్చావు, ఈ దినంలో నేను నీకు సమీపస్తులుగా జీవించి నీ మీద ఆడుకునే జీవితాల్లో నాకు దయచేసావు అని ఇదైతే వాళ్ళని గమనిస్తూ వచ్చాను. సో అట్లనే రాను వస్తూ నా వ్యక్తిగతంగా నేను వాక్యంతో సమయము గడపడం ప్రారంభించాను. ఉపవాస ప్రార్థనతో ప్రారంభించినవి దేవుడు అంచెలంచెలుగా కొద్దిగా నేర్పించుకుంటూ వచ్చాడు. అతి రీతిగానే ఆయన పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఏంటి, ఆయన ఎట్లా శక్తితో నింపుతాడు, నిన్ను ఎంత తేలికపరుస్తాడు, నీకుంటున్న కష్టాలు కానీ, నీకుంటున్న బాధలు కానీ, శ్రమలు కానీ, రోగాలు కానీ, వాటి అన్నిటి నుంచి నేను ఆయన శక్తితో ఎట్లా లేవనెత్తుతాడో అంచెలంచెలుగా దేవుడు నేర్పిస్తుంటూ వస్తాడు. ఎందుకంటే సమయం ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి, దేవుడితో గడపడానికి ఒక తీర్మానం మనం చేసుకున్నాం కాబట్టి. నువ్వు దేవుడితో ప్రభాగా నీతో 40 రోజులు గడపదే 120 రోజుల క్రితం గడపాలనుకుంటున్నాను. ప్రతి దినం నువ్వు ప్రభుని కలగలితే ఆ ప్రారంభ దినం నుంచి నువ్వు ముగించేంత దినం వరకు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు అనుభవించవచ్చు. అంత మాత్రమే కాక ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడచ్చు. కాబట్టి ఎవ్రీడే మనం దేవునికి చేరుబడి ఎవ్రీడే. మన బిజీ లైఫ్ ఉంటుంది, మనకి ఇక్కడ ఎవరు ఖాళీగా లేవు.
పొద్దున్న లేస్తే నేను పాస్టర్ ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా నా పనులు నేను చేసుకోవాలి కదా, నాకు ఎవరు వచ్చి పని చేయాలి, అన్ని పనులు నేనే చేసుకోవాలి. అయినా కూడా అంత బిజీ షెడ్యూల్లో ఉంటూ ఓపిక లేకపోయినప్పటికీ కూడా దేవునికి సమయం ఇవ్వాలి అన్న ఒక ఆశ. దేవునికి మనం సమయం ఇస్తే ఆయన మనం తన ఆత్మతోనే ఆయన బలపరుస్తాడు. కాబట్టి మన సమయం ఈరోజు ఎంత రీతికి మనము యూజ్ చేస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ కొద్ది కాలంలోనే మనకి సమయం ఉంటుండగా భక్తుడు కూడా అంటాడు కదా, సమయంని పోనివ్వద్దు. ఏది పోయినా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, లేకపోతే వదులుకోవచ్చు, ఆయన సమయాన్ని నువ్వేమీ చేయలేదు, అవి ఆయన వశంలో ఉంటాయి. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఏదో నామకార్థ క్రైస్తవుడుగా, ఆదివారం క్రైస్తవుడుగా వచ్చేసి పాటలు పాడేసి వెళ్ళిపోయే క్రైస్తవులుగా మనం ఉండదు, కానీ వచ్చి ఆయనని ఆరాధిస్తుండగా ఆత్మ బలాన్ని పొందుకొని వెళ్ళే క్రైస్తవులుగా మనం ఉండాలి. నేను నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేయగల ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే when we worship the Lord wholeheartedly, మన పూర్ణ హృదయంతో నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను గుర్తించి నువ్వు ఆ ఆదివారం ఆరాధనలో కానీ నువ్వు దేవుడిని నిజంగా స్తుతించగలిగితే కనుక వారంతో కనబడిన శక్తిని దేవుడు నీకు నింపి తర్వాత నిన్ను పంపిస్తాడు. కాబట్టి దేవుడితో మనము వచ్చినప్పుడు పవర్వి వేషధారణలోకి వస్తున్నామా, లేకపోతే నిజంగా పాపులని గుర్తించి ఆయన మనం బలపరుస్తాడు, ఆయన మనం నింపుతాడు, తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు అని వాక్యాన్ని ప్రేమించి దేవుడిని ప్రేమించి వస్తున్న మనము మనలో అహము గర్వము ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం. మేము వాక్యం ఎక్కువ చదువుతుండగా అవన్నీ అణచివేస్తాడు దేవుడు. అవి నీ అంతటా నువ్వు వదులుకోవు. పాపాలు కూడా అంతే, మనంతటా మనం పాపము వదులుకోలేము. కానీ ఎప్పుడైతే వాక్య సహవాసంలో మనము నిలవగలుగుతామో దాన్ని అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ మనము వాక్యమైన లోతుల్లోకి వెళ్ళగలుగుతూ ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్పర్శని నువ్వు అనుభవించవచ్చు. కాబట్టి సమయం ఉన్నప్పుడు వాక్యంతో గడుపుతాం. అట్లీస్ట్ ఒక 2 hours మనకున్న టైం నేను అదే పెట్టుకున్నా నా జీవితంలో. ఏంటంటే నిద్ర లేకపోయినా కానీ ఒక గంట తక్కువ పడుకోనన్నా 1 గంట ఎక్కువ వాక్యము చదివే వాళ్ళగా మనం ఉండాలి. సో మన టైంని మనం సరైన విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటే కనుక దేవుడు తప్పక తన ఆత్మబలంతో మనమే ఆయన నింపుతాను అంటాడు. యోగి గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వాక్యాలు ఉంటాయి చూడండి. సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించుచున్నాను. నీ కుమార్తెలను ప్రవచనలు చెప్తురు. నీ ముసలివారు కలలు కందురు. మీ ఎవరు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమును సూర్యుడు తేజోహీనమగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన యెరూషలేములోనికి తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. కాబట్టి ఈరోజు పెంతెకోస్తు పండుగ మనం చేసుకుంటున్నాము. వాక్యాన్ని కొద్దిగా లోతుల్లో మనము అర్థం చేసుకోవడానికి ప్రార్థన పూర్వకంగా మన వాక్య ధ్యానంలో ఉంచినప్పుడు మనం దేవుని ప్రార్థించుకొని ప్రభు మరి వాక్యం చదువుతుండగా ఏదో పై చదివేవాడుగా కాక ఆ వాక్యం ఏమి నాకు తెలియపరుస్తుంది, ఎందుకు పరిశుద్ధాత్మ పంపబడ్డదని రాయబడ్డేదంటే యోయేలు గ్రంథంలో యెహోవా యొక్క భయంకరమైన దినం ఒకటి రాబోతుంది. ఆ భయంకరమైన దినం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు నీ అంతటా నీ భక్తి ద్వారా, నువ్వు పాడుతున్న పాట ద్వారా, నువ్వు చేస్తున్న దీని ద్వారా నువ్వు తప్పించబడలేవు. నువ్వు తప్పించేది ఎవరన్నా ఉన్నారు అంటే ఈ భూమి మీద నాదుడు ఆయన పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఆయన నామంలో మనం నిలిచి ఉండాలి. అనగా ప్రతిదినము వాక్యము మనకి కావాలి. అందుకనే ఏమన్నాడు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమై ఉన్నాను. ఈ జీవమే మనలో లేదు, మన ఈ వాక్యమే మనలో లేనప్పుడు
నీ ఆత్మ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఎండిన భూమి వల్ల మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేదు. అందుకనే వాక్యం మనకు కావాలి. వాక్యంలో ప్రవచన గ్రంథమైన యోగులో మనం చదువుకుంటుంటే ఒక భయంకరమైన దినం ప్రభుది రాబోతుంది. ఆయన మళ్ళీ భూమి మీద తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆ దినం నుంచి మనం తప్పించబడాలి అంటే రక్షణ పొందుకున్న మనం రక్షింపబడ్డాము అంటే సరిపోదు. మందిరానికి వెళ్తున్నాము అంటే సరిపోదు. కానుకలు ఇస్తున్నాము రెగ్యులర్గా అంటే సరిపోదు. ఇవన్నీ నువ్వు తప్పించేది ఏదైనా ఉందంటే దేవుడి ఆత్మ బలం మాత్రమే. కాబట్టి పరిశుద్ధాత్మని మనము సహవాసంలో నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మని మనము దుఃఖపెట్టద్దని బైబిల్ చెప్తుంది. అంటే మనము ఈరోజు అసలు ఆయన ఉన్నాడని మర్చిపోయాము. మనము ఆయనని దుఃఖపెట్టేవారుగానే ఉంటాం. ఈరోజు మన జీవితాలు ఎట్లా ఉండాలంటే వాక్యంతో నింపబడాలి. అంటే రీతిగానే ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాం. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే కనుక తప్పక తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఈరోజు నింపబడతలేదంటే దేవుడికి ఇష్టలుగా మనం ఉంటలేదు అంటే. అందుకనే దీనిలో కూడా అన్నాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం అనగా పరిశుద్ధాత్ముడే సమాధానకర్త ఆయన పేరు. ఆ సమాధానం ఈరోజు మనం మెయింటైన్ చేయాలి. మనం అన్ని మెయింటైన్ చేస్తాం. మన గ్లామర్ మెయింటైన్ చేస్తాము, మన బండిని మెయింటైన్ చేస్తాము, మన స్టేటస్ని మెయింటైన్ చేస్తాం, అన్ని మెయింటైన్ చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ యొక్క సావాసాన్ని మెయింటైన్ చేయలేని వారిగా మన జీవితాలు వచ్చినాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి ఎంత ఆసక్తి కొద్ది అంత ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు. కొలతలేని ఆత్మాభిషేకము ఇస్తున్నాడు. ఎంతో మంది సేవకుల్ని పెద్ద పెద్ద దైవజనులని పేర్కాల్సిన వాళ్ళు మనం చూసినట్లయితే కనుక అభిషక్తులు దైవజనులు అని చెప్పేసి దేవుడు వాళ్ళని అట్లా వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళంత సమయం ఉంటున్నారు కాబట్టి. ఈరోజు మనం ఉండలేకపోతున్నాం కాబట్టి ఆ అనుభవాలు కూడా నడిపింపబడలేకపోతున్నాం. కాబట్టి ఒక భయంకరమైన దినం రాబోతుంది. ఆ దినం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీకుంటున్న సమయంలోనే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసంలోనికి వచ్చేసేయాలి. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసంలోకి నువ్వు వచ్చేసేయాలి అంటే కనుక ప్రతిదినం నీకు వాక్య సావాసం కావాలి. వాక్యాన్ని నువ్వు గుర్తెరగాలి, వాక్యాన్ని ప్రేమించాలి. దేవుడు అంటున్నాడు కదా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలని గైకుంటాడు. ఆయన మనం ప్రతిదినం చదివితే ప్రభు వల్ల మనకు అర్థమవుతుంది. నామకార్థంగా చదివితే ఫోటో మీద ఉన్న యేసయ్య మాత్రమే అర్థమవుతుంది. మన దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మన కళ్ళ ముందు వాక్య స్వరూపి అయి ఆయన ఉంచున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఏదో వచ్చాము వెళ్ళిపోయామని కాదు, కానీ ఎంత వాక్యాన్ని నువ్వు కలుగజేసుకుంటున్నావు, ఎంత వాక్యాన్ని నువ్వు అందింపబడుతుండగా దాన్ని చేకూర్చుకుంటున్నావు జీవితంలో. ఎంత వాక్యం ఉంటే అంత ఆత్మ బలాన్ని నువ్వు చేకూర్చుకునేవాడు అవుతావని. అది నీ మేలు కొరకే, నా మేలు కొరకే. ఎందుకంటే ఎవరు మనని తప్పించలేరు. పత్రికల్లో అంటూ ఉంటాడు భక్తుడు, దేవుని వాక్యము నీ ఆత్మకి ఖడ్గమంట. ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఇదే లేకపోతే మనము ఈ భూమి మీద చీకటి శక్తులతోని దురాత్మల సమూహాలతో మనం పోరాడలేము. నువ్వు కత్తి పట్టుకుంటే అవి కూడా ఆత్మలే కాబట్టి మనకు కనిపించవు, కానీ అవి మనలోనికి వచ్చి ప్రవేశించి మనం చెలరేపుతూ ఉంటాయి. అవి మనల్ని చెలరేపకుండా ఉండాలి అంటే ఆత్మ ఖడ్గమును ప్రతిదినము ధరించుకోవాలి. ప్రతిదినము వాక్యము అనే సావాసంలో ఉన్నప్పుడు ఏ దురాత్మ శక్తులకు కూడా నీ మీద అధికారం ఉండదు. దేవుడు యొక్క అధికారాన్ని నువ్వు పొందుకొని ఉంటావు కనుక దేవుడు యొక్క ఆత్మబలంతో నిన్ను నన్ను ఆయన నడిపిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది అన్నమాట. మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలో అంతవరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిటీ కావాలి. ఏంటంటే అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి అంటే దాని తర్వాత ఏమంటున్నాడు? దిగి వచ్చినప్పుడు అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి అంటే ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవునితో గడపాలి. మేడగదిలో వాళ్ళు గడిపారు. వాళ్ళు ఒకటే, దేవుడు వాగ్దానము చేసిన వాగ్దానం ఆత్మ కొరకు వాళ్ళు
కనిపెట్టుకున్నారు. దే స్పెంట్ దేర్ ఎనర్జీ, దే స్పెంట్ దేర్ టైం లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. అన్నిటిని వదులుకొని వాళ్ళకున్న స్థితిగతులు, పరిస్థితులు, వాళ్ళ కుటుంబాలు అన్నిటిని వదులుకొని వాళ్ళకి ఆసక్తి ఉంది కనుక వాళ్ళు కనిపెట్టుకున్నారు. అందరి మీదకి వచ్చింది. ఎందుకంటే ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేయగలరు. ఆ దేవుడి యొక్క శక్తి అది మా జీవితంలో నెరవేర్చబడాలి అని దే ఇన్వెస్టెడ్ ద టైం విత్ గాడ్. వాళ్ళు ఎప్పుడైతే దేవుడితో వాళ్ళ సమయం వెచ్చించగలిగారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోగలిగారు. పరిశుద్ధాత్మ పొందుకున్నాక, కుమ్మరింపబడినాక వాళ్ళ మీద వాళ్ళు శక్తిమంతులుగా మార్చబడ్డారు. లాస్ట్ టైం కూడా చెప్పారు, ద ఫియర్ఫుల్ డిసైపుల్స్ బికేమ్ ద ఫైర్ఫుల్ డిసైపుల్స్. దేవుడి అగ్నితోనే అభిషేకింపబడ్డారు. ఈరోజు అభిషేకం మనకు కావాలి అని ఆశ ఉంటుంది మనకి, కానీ క్రియ ఉంటుంది. క్రియల్లో పెట్టు, ఇన్వెస్ట్ యువర్ టైం. బెస్ట్, నీ బెస్ట్ దేవుడికి. నీ సాగర్లో వస్తున్న దశమ భాగం ఎట్లయితే ఇస్తావో దానికన్నా ఇంకా మనం బెస్ట్ డబ్బుల గురించి మాట్లాడతారు, సమయం గురించి మాట్లాడతారు. నువ్వు ఎంత సమయం దేవుడితో గడపగలితే, ఎంతగా ఆసక్తితో నువ్వు కనిపెట్టుకోగలితే అంతగా దేవుడి యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. ఆ దేవుడు చెప్పుతున్నాడు. కాబట్టి ఆసక్తి మనలో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా ఎవరిలో ఎంత ఆసక్తి ఉందో దేవుడికి తెలుసు. బహుశా నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడని నేను. ఆసక్తితో రావాలి. ప్రభా, నీ శక్తిని నేను అనుభవించాలి, నీ శక్తితో నేను నింపబడాలా, నీ పరిశుద్ధాత్మతో నేను నడిపింపబడాలి. అందుకని ప్రభు అనేసాడు, ఏమనంటే ఆత్మ లేని వాడు నా వాడు కాలేదు. మరి నువ్వు ఆత్మపూర్ణుడు అవ్వాలి అంటే వాక్యం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, పరిశుద్ధాత్మ సావాసములు, ఈ మూడు ఉండాలి. మన దేవుడు ఎవరంటే చెప్తుంది బైబిల్, త్రియేక దేవుడు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ రెండోటి మర్చిపెట్టేది ఒకటి కావాలంటే అవ్వదు. అందుకని మన జీవితాల్లో ఎట్టి రీతిగా మనం వాక్యం చదువుతున్నాము, ఎంత వాక్యము ధ్యానిస్తున్నాము, ఎంత వాక్యము మనం నేర్చుకుంటున్నాము. నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. బైబిల్ కాలేజ్లో టీచర్లు కాదు, ఏ ప్రొఫెసర్లు కాదు. సరే, దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇంకా వేరే వాళ్ళకి నేర్పించే వారి లాగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమంది. కానీ వ్యక్తిగతంగా మనము ప్రభుత్వ సమయం గడిపితే ప్రభు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్ముడే ఆయన బోధిస్తాడు. నేను చెప్పిన సంగతులే మీకు తిరిగి జ్ఞాపకం చేస్తా అని బైబిల్లో వాక్యంలో చెప్తుంది. కాబట్టి ఆసక్తితోని ప్రభు ఉదయకాలం లేవగానే దేవుడా దినం నాకు ఇచ్చాడు, నీకు వందనాలే, నా పనుల మీద నేను బయటకు పోతున్నాను, మళ్ళీ వచ్చే వరకు కాపాడయ్యా అని చెప్పేసి పోయి వచ్చినామనుకో, నువ్వు ఎప్పటికీ ఆయన సావాసంలో నిలిచి ఉంటావు. దేవుడు దినాన్ని ఇచ్చినప్పుడు ఆ దినంలో కృతజ్ఞతుడై మొట్టమొదటి మోకరించి, ప్రభువా ఈ దినంకి కావాల్సిన శక్తిని, ఈ దినానికి కావాల్సిన బలాన్ని నేను చేకూర్చుకునే కృపను నాకు దయచేయ, నీతో కొద్ది సమయం నేను వెచ్చించి ప్రభా ఆత్మబలాన్ని పొందుకునే వాడిగా అతి రీతిగా నా జీవితంలో ఒక మార్పును కలుగజేయ ప్రభా అని మన దేవుణ్ణి ప్రతిదినము వేడుకుంటే ఆ దినంలో మాకు కలగబోతున్న ఏవైతే అపాయాలు, కీడులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి నుంచి ఆయన తప్పిస్తుంది. ఈరోజు మనం ఏమి చేయకుండానే తప్పించబడతామంటే మన దేవుని ప్రేమ ఎంత గొప్పగా అర్థం చేస్తున్నాం. మనం చేస్తున్న పద్ధతినే దేవుడు మనం కాపాడుకుంటలేదు, కానీ ఆయన అపారమైన ప్రేమ. నా బిడ్డ నన్ను నేటికన్నా అర్థం చేసుకొని, నేటికన్నా నేను ఆ బిడ్డకి ఇచ్చిన సమయం నాకు తిరిగి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు 24 hours మనకి ఇచ్చాడు దేవుడు. నీ దగ్గర నుంచి ఏం అడుగుతలేడు, నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నావు దాని లోపల నుంచి, అదొకటి ఎదురు చూస్తున్నాడు. సో ది బెస్ట్ టైమ్ ఆయనతో గడిపేవాడుగా ఉండాలని దేవుడు ఎంత అంటారు. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి చూస్తున్నామని, వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుంటుంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద
రాలగా వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆ ఆత్మ వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే దే ఆల్ వేర్ ఇన్ వన్ ప్లేస్, టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. అప్పుడు ఒక బలమైన గాలి దిగి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు సమయము ఇవ్వగలిగారు దేవుడు. అది ఒక దినం కావచ్చు, 4 దినాలు కావచ్చు, 8 దినాలన్నా కావచ్చు. మనం 5 నిమిషాలు మోకరిస్తే ఆత్మ దిగిపోవాలంటాం మనం. ఇటు రీతిగా ఉంటే మన బతుకులు ఎప్పటికీ బాగుపడవు. శిష్యులు ఏమి చేశారు? శిష్యుల దగ్గర నుంచి ఏమి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం? శిష్యులు చేసినట్టు ప్రభువుని వాళ్ళు వెంబడించారు కనుక, ప్రభు అడుగుజాడలలో వాళ్ళు నడుచుకున్నారు కనుక, వాళ్ళు ప్రభు మాటకి లోబడ్డారు కనుక వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారు. ఈరోజు మనం ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చిన రోడ్లలో వీధుల్లో తిరుగుతూ ఉంటాం. మన దారిలో మనం పోతూ ఆ దారిలో ప్రభుని కలవాలంటే ప్రభు కలుస్తాడు? కలవడు. ఆయనంటూ ఒక మాదిరి పెట్టండి, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారానే కానీ తండ్రి వద్ద ఎవరు రాలేరు అంటున్నాడు. మరి ఆ మార్గంలో మనం నడుచుకుంటున్నాము ప్రతిదినం. నువ్వు ఎంతగా నడుచుకుంటే నువ్వు దేవుడికి ఎంత చేరువు ఎప్పుడు ఎన్ని దినాలు గడిపితే వెళ్తావు. దాని తర్వాత అక్కడ ఎన్ని దినాలు నౌకరు పెట్టుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మేబీ నీ లైఫ్ అంతా కూడా సరిపోదేమో ఒక్కొక్కసారి. కానీ మన దేవుడు ఆయన మనకు ప్రేమించడం ఈ రోజుకి కూడా కుమారుడిని నీ నా పాపాల నిమిత్తం ఆయన భూమిపైకి పంపి ఆయన మరణించి పునరుద్ధారణ తిరిగి వచ్చి ఆయన ఆరోహణమై మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కరెక్ట్ 10 డేస్కి 50th డేకి ఆయన వాగ్దానం చేసిన ఆత్మను సంఘం మీదకి ఆయన పంపించేవారు. బాధాకరమైన విషయం ఏంటి అంటే సంఘంలో చేర్చబడ్డ మనము నేటికి కూడా ఆత్మని పొందుకోలేని వారుగా ఉంటున్నాము. అంటే మనని మనము పరిశీలన చేసుకోవాలా. వై am I not able to receive the Holy Spirit? తప్పు ఎక్కడుంది? నీలో ఉందా, నాలో ఉందా? మనం రెక్టిఫై చేసుకోవాలి. మనం రెక్టిఫై చేసుకొని మనం కూడా మన మార్గాన్ని కొద్దిగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటే సరిదిద్దుకుంటే తప్పక దేవుడు తన పరిశుద్ధాత్మతోనే నింపుతాడు. చాలా మంది భాషలు నేర్చుకుంటున్నారు, అవి దేవుడిచ్చే వరవాన్ని మర్చిపోతున్నారు. ఈ లోకంలో ఉంటున్న లాంగ్వేజెస్ లాగా నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, నన్ను చర్చ్ నడిపిస్తావు కదా, నువ్వు ఎప్పుడైనా భాషలు మాట్లాడారా? నేను అన్నాను, నాకు తెలుగు ఒకటి దగ్గర రాదు, ఇంగ్లీష్ ఏదో అడ్డంటి వస్తుంది, హైదరాబాద్లో హిందీ అయితే మొత్తం మాట్లాడతాను, ఈ 3 తప్ప ఏ భాషలు రావాలంటే ఈ భాషలు మాట్లాడతా బ్రదరు, బైబిల్లో ఉంటున్న టంగ్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు అడగలేదు దేవుడిని, నేను ఇంట్రెస్ట్ చూపించలేదు అన్న. అంటే ఒకటే అంటున్నాడు, నీకు ఒక వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నీ సిస్టమ్ ముందు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు రోజు ఒక 3 నెలల వరకు మీరు ఆ భాషలు నీకు వచ్చేస్తాయి, నువ్వు కూడా దేవుడితో దేవదూతలతో మాట్లాడే స్థాయికి ఎదిగిపోతావు అన్నాడు. పెద్ద దురాత్మనే ఉంది బాబు ఇది అని చెప్పేసి పక్కకు వచ్చేసినాను. కాబట్టి ఆసక్తి మనకు కావాలి. నువ్వు ఆసక్తిని కనపరిస్తే దేవుడిని ఆశయాల్ని నెరవేరుస్తావు. సో అందరికీ మనం బహుశా రక్షణ పొందుకుంటాం కనుక మనందరికీ ఒక ఆశ ఉంటుంది, ఏంటి అంటే పరిశుద్ధాత్మ అనుభవం నాకు కూడా కావాలి అని. మరి కావాలనుకుంటే నువ్వు కూడా శిష్యులాగా మారాలి. శిష్యులాగా మారకుండా నీ జీవితం లాగానే ఉంటావు, మన ఇష్టానుసారం మనం బ్రతుకుతూ అట్టి అనుభవాల్లోకి దేవుడిని నడిపించమని దేవుడిని అడిగితే కనుక దేవుడు ఏం చేయలేడు. కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నాయి. నేటి నుంచన్నా మన మార్గాన్ని మనం సరిదిద్దుకొని నేటి నుంచిన ఆయన మనకి ఇచ్చిన సమయంలో నుంచి ఆ కొద్ది సమయం ఆయనతో గడపగలితే అతి అనుభవాలు కూడా పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తాను, శక్తితోనే నింపుతాను అని ఆయన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఒక మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 14:23 నుంచి చదువుతున్నాం. ఒంటరిగా ఉన్నాను. దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను.
రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేను. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడద్దు అని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే నీవే అయితే కనుక నీళ్ళ మీద నడిచి నాకు సెలవు ఇమ్మని ఆయనతో అన్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి గురించి ఆయన జీవిత విధానం మనం చూసుకున్నట్లయితే ఆయన దినమంతా రాజ్య సువార్త చేసుకుంటూ ఆయన అభిషేక్తుడు కనుక స్వస్థపరుచుకుంటూ దెయ్యాన్ని వెళ్ళగొడుతూ రోగులను బాగు చేసుకుంటూ ఆయన దినమంతా పనిచేసేసి సాయంత్రం ఏం చేశాడట? హీ టుక్ టైమ్ టు ప్రే. ప్రార్థన చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఎట్లుంటుంది? దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, 10 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు ప్రార్థన. నా ప్రభు జీవిత విధానం మనకి ఎంత ఏం నేర్పిస్తుంది సార్? ఇట్ టుక్ సమ్ టైం. కొంత సమయము ఆయన ప్రార్థన కొరకు ప్రతిదినము ఆయన కేటాయించుకున్నాం. ఆయన ప్రతిదినము తన తండ్రితోని ఆ సావాసంలో ఉండగలిగిన వెంటనే ఆయనకి అభిషక్తుడు అని పేరు పట్టింది. అందుకని అంటున్నాడు కదా, నేను వెళ్ళి నా తండ్రిని వేడుకొని నా నామంలో ఇంకొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను, ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథులుగా వదలను అంటున్నాను. ఇప్పుడు ఆయన నేను అనాథిగా వదలద్దు అంటే నువ్వు ప్రతిదినము ప్రార్థన సమయం ఉండాలి. నీకు ఆ ప్రార్థన సమయంలో కంటిన్యూస్గా చైన్ బ్రేక్ చేసిన వరకు మన సావాసం కోల్పోతుంది. సో ఎవ్రీడే మన వ్యక్తిగత జీవితాల్లో నీకు ఏ ఫ్రీక్వెంట్ టైం ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఆ టైంకి ప్రార్థనకి టైం తీసినప్పుడు శిష్యుల వల్ల భయపడేవారుగా మనం ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన చేసుకొని వాక్యము చదివితే దేవుని యొక్క శక్తితో మనం నింపబడతాం. అందుకని భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది. బహుశా చెప్తే తెల్లబడాలని ఫెరల్లో కొనుక్కొని చూసుకోవద్దు. దాని గురించి మాట్లాడతారు. దేవుడు తన మహిమను పోగొట్టుకున్నది మనం తీసి పొందుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, భేదం ఏమి లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు. చేతగాంతనం ఎవరిది? నాదే. నేను చేయలేకపోతున్నా కాబట్టి పొందుకోలేదు. అదే నేను వెళ్ళి ప్రభు యొక్క మార్గంలో మాది చూపించడం కనుక ఆయనలాగా నేను ప్రతి సాయంత్రం వెళ్ళి మోకరించి ఏకాంతంగా నేను ఆయనతో గడుపుతే కనుక నేను ఏ మహిమైనా పొందలేకపోతున్నానో ఆ మహిమని పొందుకొని కృపను దేవుడు మనకిస్తాడు. సో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ కావాలి మనకి. ఏదో విన్నాము, ఏదో థియాలజీ కాలేజ్లో వాళ్ళు బోధించారు, చాలా అనుభవాలు ఉన్నాయంటే అది కాదు. మా నాన్న ఒకటే నేర్పించింది నాకు. ఏంటి అంటే, మా నాన్న నాకు పొద్దున్న కూడా చెప్పాను, మా నాన్న నాకు ఇంట్లో ఫాదరు, నా స్కూల్ ఎడ్యుకేషన్లో నాకు ప్రిన్సిపల్. ఆయన ఒకటే అనేటోడు, ఏదున్నా కూడా లెట్ యువర్ ఎస్బిఎస్, లెట్ యువర్ నో బి నో. అవునంటే అవును, కాదంటే కాదు. వాక్యం చెప్పచ్చు అందరూ, కానీ వాక్యం ప్రకారం నీ క్రియలు ఉంటున్నాయి. అట్టి రీతిగా దేవునితో నువ్వు గడపగలుగుతున్నావా? అట్టి రీతిగా నీ అంతటా నువ్వు ఆసక్తి కొద్ది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న ఆ శక్తిని పొందుకోగలుగుతున్నావు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనకు కావాలి. అంటే మనం డైలీ రొటీన్లో ఇవన్నీ అలవర్చుకోవాలి. ప్రతిదినం యువర్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. ఎందుకంటే నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. నువ్వు ఏ దినమైతే నీ తండ్రి గర్భంలో నువ్వు రూపము లేనప్పుడే ఆయన నేను పేరు పెట్టి పిలుచుకున్నాడో, నువ్వు ఏ దినము ఏ స్థితిలో మార్మన్స్ చెంది చచ్చిపోతావా, మార్మన్స్ చెందకుండానే తిరుగుబాటు చేసి చచ్చిపోతావా, అది ముందే ఆయన గ్రంథంలో నింపబడింది. అందుకనే కృపాకాలం మనకి ఇచ్చాడు. మనం సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతుంది. మనం ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నట్టుగా భయంకరమైన దినం నుంచి ఎవరు మనము తప్పించబడదు. నేటికన్నా మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని దేవుని దగ్గరకు వచ్చిన మనము, ప్రభా నేటి నుంచి నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలని ఇష్టపడుతున్నాను, ఈ సహాయం నాకు అనుగ్రహించని పశ్చాత్తాపడగలిగితే, వన్స్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చిందనుకో, అప్పుడు బలంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమంటారు కార్యంలో మన జీవితంలో మనం అనుభవించవచ్చు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ చెప్పుకుంటాం పోయి ఏమని తెలుసా, నా గురించి ప్రార్థన చేయగలరు, ఎందుకంటే నా బతికేం బాగాలేదు, కొద్దిగా మారాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడుగుతాడు, బాగానే ఉంది, కానీ
వాడి అంతరంగంలో వాడికి ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఏమని తెలుసా? నేను ఇంకెప్పటికీ మారాలి. అందుకని దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, సహాయం చేస్తాడు, లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బ్యూటీ ఇంకొకటి ఏం తెలుసా? నీ పాపాలని ఒప్పింపజేస్తాడు. అందుకనే సావాసంలో నిలిచి ఉంటారు. అందరము పాపలమే, ఎవడు పరిశుద్ధుడు ఒకడులో లేడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని ఆధారకర్తగా మనం కాచుకునేదానికి, మనం కాపాడడానికి అనే భూమిపైకి మన పప్పు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ రక్షణకి విలువ లేదు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన, కానీ నువ్వు ఆయనని అర్థం చేసుకోకపోయినా, సావాసంలో నిలిచి ఉండగా, ఆయన అనుగ్రహిస్తున్న ఆత్మ బలంని పొందుకోక పొందుకున్న రక్షణ నీ చేతులారా నీ అజ్ఞానంతోనే వృధా చేసుకుంటున్నావే. నేటి నుంచి నా కనువైపు కలిగి, దేవా నీ సహాయం నాకు కావాలి, నేను కూడా ఈ అనుభవాల్లో నడుచుకోవాలి ప్రభు అని దేవుడు మనం అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 అంటాడు కదా, మన దేవుడు గ్రహించు అగ్ని అంటాడు. వాళ్ళ మీదకి ఎట్లొచ్చింది? నాలుకలు విభజించబడి అగ్ని నాలుకలు దిగాయంట. కాబట్టి దేవునితో మనము చెలగాటము ఇంకా ఆడుతూ పడక ఒకరోజు అది మనం గ్రహింపజేస్తుంది, కాల్చేస్తుంది. సమయం ఉన్నప్పుడే నన్ను పరిశుద్ధపరచు ప్రభా. ఒక కంసాలి ఎట్లయితే బంగారాన్ని పరిశుద్ధపరుస్తాడో, అది దాన్ని ఇది చేస్తాడో, బాగు చేస్తాడో, దానిలో ఉన్న కల్మషాన్ని తీసి ఆయన ముఖ స్వరూపము దాంట్లో కనిపించేంత వరకు దాన్ని కాల్చి కొడుతుంది. దాన్ని అటు రీతిగానే మనము ప్రత్యేకంగా ఒక ప్రార్థన జీవితం నన్ను అడగలిగితే ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి సమయం ఉంది కదా, మనకి సమయం ఉంటుండగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 3:18 ఒకసారి చూడండి, ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 3:18 నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కూటము వేయబడిన బంగారమును నీ దిశమెలా సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎవరి దగ్గర కొనాలంటది? ఆయన యొద్ద కొనుక్కోవాలంట. రేపు ఆయన ముందు మనము తలదించుకొని ఉండేవారుగా ఉండద్దు కానీ నేటికే. అందుకని భక్తుడు అంటాడు కదా, మీరు వాక్యము చేత ఉతక స్నానము చేయబడాలి, వాక్యములో కనువింపు కావాలి. యువర్ ఐస్ హ్యాస్ టు బి ఓపెన్, యువర్ షేమ్ఫుల్ నేచర్ హ్యాస్ టు బి పుట్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు లివ్ అ రైచియస్ లైఫ్ ఫర్ వన్. ఆయన దగ్గర కొనుక్కోమంటున్నాడు. మనం బంగారం అనేది షాప్కి అయితే వెళ్తాం. ఈరోజు కొనేవాంత సీన్ లేదు మనకి, ఎందుకంటే రేట్ ఎక్కడ వస్తుంది. కానీ దేవుడు ప్రేమిస్తా అంటున్నాడు. ఏదో దేవుని దగ్గర తెల్లటి వస్త్రాలు ఇస్తా అంటున్నాడు, పరిశుద్ధుడిగా మారుస్తా అంటున్నాడు. అదే రీతిగానే ఆయన మనం చూస్తుండగా మనకి ఆయనలో ఆయనని ఇంకా బాధ పెట్టించే విషయాలు ఏమైనా మనలో ఇంకా పాపాలు దాగి ఉంటే వాటిలన్నింటినీ తొలగించుకొని నువ్వు రా అంటున్నాడు నా దగ్గర. అందుకని అంటాడు కదా యెషయా గ్రంథంలో, తిరుగుబాటు చేయ వాళ్ళ మీద వైపు నేను దినమెల్లా చేతులు నేను చాపి ఉన్నాను. గాడ్ ఇస్ కాలింగ్ us. రమ్మంటున్నాడు, సమయం ఉంది, రమ్మంటున్నాడు. ఒక రోజు సమయము ముగింపబడుతుంది. అదొక భయం మనకు ఉండాలి. సో ఎంత తొందరగా అయితే, ఎంత చేరువ అయితే అంత క్షేమము మనకే. లేదు ఇట్లనే ఉంటాను, ఆలస్యం చేస్తాను, చెప్పేటోళ్ళు చెప్తారు, చేసేటోళ్ళు చేస్తారు, నేను జీవిస్తాను అనుకున్న వాళ్ళతో సమయం ఒక రోజు ముగించబడుతుంది. కాబట్టి there is time, let us understand the will of God and the heart of God. ఆయన మనం అర్థం చేసుకొని నేటిగా ఆయన దగ్గరికి మనం రాగలిగితే కనుక ఆయన తప్పగా సహాయం చేస్తాడు. కాబట్టి ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్నాము. అదే ప్రకటన గ్రంథం 19:12 ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాయబడిన ఒక నామము ఆయన కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ నామం ఏంటో తెలుసుకోగలుగుతాం. ఆ నామంలో ఉన్న అధికారము, ఆ నామంలో ఉన్న శక్తిని మనము పొందుకోగలుగుతాం.
మోషే కొండ మీద రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు చూడలేకపోయాడు, ఆయన తల దాచుకున్నాడు భయంతో. ఈరోజు మనం అంత సావాసం చేయలేము, కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు కనుక యథార్థ హృదయంతో నిజమైన మారు మనసుతో మనం ప్రార్థన చేయగలిగితే ఆ నామము ఏదో అది ఆయనకు మాత్రమే తెలుసు, అది నీకు బయలుపరుస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రికలు అనుకుంటా, ఫిలిపిల్ రాసిన పత్రికలు అంటారా, అన్ని నామముల కన్నా పైనామము ఆయనకి ఇవ్వబడ్డది. అదే యేసయ్య నామం. ఆ నామంలోనే అధికారం ఉన్నది, కానీ ఆ నామంని మనం ఈ రోజుకి కూడా ఆరాధిస్తున్నాం, కానీ దానిలో ఉంటున్న అంతర్గాన్ని మనం తెలుసుకోలేని వాళ్ళు మనం ఒకటి నేటి నుంచి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రభు ఎవరో తెలుసుకో. ప్రభు ఎవరో తెలుసుకోకుండా ప్రభువును ఆరాధించలేవు. ఏంటి బ్రదర్, ప్రభు ఎవరంటే నాకు తెలియదు అంటున్నావు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దేవుడు తిరిగి లేచాడు, ఇప్పుడు మళ్ళా రాబోతున్నాడు, నాకెందుకు తెలియదు బ్రదర్ అనుకుంటాము. అట్టి రీతిగా అయితే అది నామకార్థ భక్తి. ప్రభు ఎందుకు నీ కొరకు ప్రాణము దారపోసాడు? సిలువ ఏం గుర్తు చేస్తుంది మనకి? నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఆయన కల్వరి సిలువని మనం భరిస్తున్నాం. సో ప్రభువుని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి మనం ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ధ్యానిస్తున్న మనము ఏ పాపాలైతే మనలో మన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు కనుక ఆ పాపాలు ఏవైతే మనలో ఈ రోజుకి కూడా ఉంటున్నాయో ఆ పాపాలని మనం పసిగట్టి వాటిని గుర్తించి వాటిని మనలోంచి తొలగించుకునే శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుతాం. మనంతటా మనం వద్దలేదు, కానీ వెన్ యూ చేంజ్ ద వే యూ లివ్, జీవిత విధానంలో కొన్ని మార్పుని నువ్వు కలగజేసుకొని ప్రతిదినం నువ్వు వాక్య సావాసంలో ప్రార్థన సావాసంలో ప్రభుత్వం గడపగలిగే కనుక ప్రభు ఆ దాని ఉన్న పాపాలన్నింటి కూడా వాటి నుంచి విడుదల మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు సార్? మార్పు. కొంతమంది ఉన్నారు చెప్పకూడదు, కానీ వాళ్ళ జీవితంలో ఎందుకంటే అయిపోతారో నాకు కొంతమంది చూసి అర్థం కాదు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావము లేకపోతే ఒత్తిళ్ళు ఎంత విసిగిపోయి ఉన్నారంటే కొంతమంది అయితే వాళ్ళకి చిరాకు వచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేసి ఒకటే అంటున్నారు. ఏమంటున్నారు సార్? నేను మారను. అదే నేను అంటాను, నా దేవుడు మార్చేటోడు. నా దేవుని దగ్గరికి రా, దేవుడు ఎవరో తెలుసుకో, ఆయనని ఆరాధించడం తెలుసుకో, ప్రార్థన చేయడం తెలుసుకో, ప్రభు ఎవరో తెలుసుకో. ఇవి చేయకుండా నీ మూర్ఖ పురుగంతో ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు మెడవంచని పొగరుతనంతో నేను ఇంతే అని అంటలో చచ్చిపోయినాం అనుకో, పేరుకైతే భూమి మీద క్రైస్తవులుగా జీవించడం కానీ రేపు నరకంలో కళ్ళు తెలుసుకోవాలి. దేవుని దగ్గరకు వస్తున్న ప్రభావాన్ని మార్చు అని అడుగుతాం. దేవుడు వాట్ నీడ్ సమ్ చేంజెస్, ఈ వాట్ టు చేంజెస్. ఆయన స్వారూపంలోనికి మనం మార్చబడితేనే ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశించగలుగుతాము. నువ్వు చేస్తున్న భక్తినిలో లోపల రానియాలి. ఆయన స్వారూపం కాదు. వాటి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, బంగారాన్ని కొనుక్కుంటున్నాడు, కొనుక్కోమంటున్నాడు, బట్టలు తెల్లని వస్త్రాలను ధరింపజేస్తా అంటున్నాడు. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. ఈరోజు వాక్యం అనే అర్థంలో మన ముఖము మన జీవితాన్ని మనం చదివితే నువ్వు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావు అంటే అంత ప్రేమిస్తావు. నీ జీవితం ఏంటో నీకు ఇంకా తెలుస్తలే. ఆషామాషిగా నటించేస్తున్నావు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు, కానీ వాక్యం అనే వెలుగులో నీ ముఖ దర్శనము నువ్వు నీ జీవిత విధానములకు గుర్తు పట్టలేని వాడుగా నుండి వాక్యం చదువుతున్నవే నువ్వు మోసపరుచుకుంటున్నావు. వాటి నేటి కూర్చున్న దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రతిదినము వాక్యంతో ఇంతస్నానం చేయబడి వాక్యము చేత మన ఆత్మబలాన్ని చేకూర్చుకుంటూ అటు రీతిగానే ప్రార్థనలో దేవునితో గడుపుతూ దేవుని శక్తిని నాకు ప్రతిదినము దయచేయి. ఇశ్రాయేలు ప్రజలు మనలాంటి దేవదూతల ఆహారమే కావాలి అని కురిపిస్తే కడుపు నిండా తిని ఇంకా కొంతమంది ఉన్నారంట. మన వాళ్ళకి అలవాట్లే కదా, ఎక్కడైనా ఫంక్షన్లకు పోతే కవర్లో తీసుకోకూడదు, అట్లానే కట్టుకుంటారంట. అది కూడా చాలా మంది కవర్లో తీసుకోపోతారు ఫంక్షన్లో. నేను ఒకసారి వీడియో తీసి వైరల్ చేద్దాం అనుకుంటాను, మళ్ళీ అనుకుంటాను ఎందుకునే పాపం బాబా ఏ బాధలో ఉన్నారేమో. ఆ ఇష్టమైన ప్రజలు కూడా అంతే, మన జీవితాలు మనం కూడా అంతే. ఏంటంటే వాక్యం వినేస్తాము, ఇంకా కొంతమంది ఇంకా దేవుని అతి ప్రియులు ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా, ఒక మెసేజ్ విని ఆ మెసేజ్ని ప్రకారం ఎట్లా నడుచుకోవాలి అని వినరు. ఒక మెసేజ్ వినరు, ఒకటే రోజు పొద్దున నుంచి బ్యాటరీ అయిపోయేంత వరకు వింటారు 4 మెసేజ్లు. అది దేనికి ఉపయోగం? అంటే రీతిగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, ఏ దినానికి కావాల్సిన మన్నా ఆ దినానికే. అట్టి రీతిగా మన అత్యధికమైన జీవితంలో కూడా
ఏ దినానికి కావాల్సిన వాక్య బలం ఆ దినానికే. నేను ఈరోజు చదువుకున్నా, నేను చదువుకోను, ఎల్లుండి చదువుకుంటాలి అంటే 2 రోజులు శక్తిహీనుడు. మనం బలహీనుడు అయిపోతుంది. శక్తివంతులుగా ఉండాలంటే ప్రతిదినము దేవుడిస్తున్న అనుదిన ఆహారము మనం భుజించాలి. దేవుడు అంటున్నాడు కదా, నేను అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేయమంటున్నాడు. మనం ఆసక్తితోని ఆ వాక్యపు కొరకు ఆకలితోని మనం వస్తే ఈ ఆకలిని తీర్చే దేవుని వాక్యం అనేది గుర్తించగలుగుతావు. అట్టి రీతిగా సావాసంలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న బలాన్ని నువ్వు పొందుకోవచ్చు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరచుకుంటున్నాక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి నమ్మకం ప్రేమించు ప్రభా, కాల ఆరాధనలో మీరు తోడుగా కాల ఆరాధన ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు గారైనా మీ సహాయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. వాక్యం నుంచి లేఖనాల నుంచి కొన్ని మాటలైనా మేము ధ్యానించడానికైనా ఎట్టి రీతిలో మేములైనా నడిపింపబడాల ప్రభా. ఎట్టి మాదిరిలో కొన్ని మాదిరిలో మేము నేర్చుకునేలాంటివైనా శుద్ధుల కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మీతోనైనా మీ ఉన్న సావాసంలో మేము ఉండాలి అంటే ప్రతిదినములైనా వాక్య సావాసము ప్రార్థన జీవితం కలిగి ఉంది ప్రభా. ప్రతిదినములైనా మీరు అనుగ్రహించిన పక్షుతాత్మక సహాయంలోనైనా మేము వేడుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మీరే బిడ్డని బలపరచండి ప్రభా. మేము బలహీనులైపోయినాం, మీ బలమునైనా మాకు అనుగ్రహించండి. ప్రతిదినము ప్రభా జీవవాక్యం చేతనైనా మేము జీవిస్తున్నైనా మీరు అనుగ్రహిస్తున్న బలాన్ని శక్తిని పొందుకోని ప్రభా. నీకు చేరువయ్యే వారిగా ప్రభా నీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరు అది త్వరలో మాకు రాబోతుండగా ప్రభా మీ వద్దకు వచ్చి మా దగ్గర నుంచి ఆయన మీ దగ్గర నుంచి మమ్మల్ని బంగారం కొనుక్కున్నట్టు కొనుక్కోవచ్చు అయ్యా. అదే రీతిగా తెల్ల వస్త్రాలు మీరు మాకు కలుగు చేసుకోండి అని చెప్తున్నారు. అదే రీతిగా ప్రతిదినమునైనా మా హృదయాన్ని వాక్యం చేత కడుక్కొని ప్రభా, ప్రతిదినమునైనా నూతన పరచబడుతూ ప్రభా నీ స్వార్థి మారేంత వరకు ప్రభా మీ సావాసంలో నుంచి ఉండే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని నిన్న వాక్యాన్ని నేను కట్టి ఫలింపచేయమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వైపుచ్చినాం పరమ తండ్రి. చిన్న పాట పాడు. పాట పాడుతుంది.